స్వాగతం. వీటిని ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. శ్రీకాళహస్తి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా రెండో రోజు శాస్త్రోక్తంగా స్వామివారి ఆలయంలో ధ్వజారోహణ. పాల్గొన్న ఎమ్మెల్యే మాతృమూర్తి బొజ్జల బృందమ్మ, ఈవో బాపిరెడ్డి. శ్రీకాళహస్తి మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా వేడుకగా గ్రామోత్సవం. వెండి అంబారిపై మహాదేవుడు. శ్రీకాళహస్తిలో భారత్ స్కౌట్స్ అండ్ గైడ్ క్యాప్టెన్ల ట్రైనింగ్ కార్యక్రమంలో పాల్గొన్న డిఎస్పీ నరసింహమూర్తి. స్కౌట్స్ నిస్వార్థ సేవలు అందిస్తున్నారని ప్రశంస. తిరుపతి కలెక్టరేట్లో ప్రారంభమైన వైకుంఠ ఏకాదశి తొక్కిసలాట విచారణ. బాధితులను విచారించిన రిటైర్డ్ జడ్జి జస్టిస్ సత్యనారాయణమూర్తి. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు. రాష్ట్రం అప్పుల్లో ఉందని హామీలు నెరవేరాలంటే సమయం పడుతుందని వ్యాఖ్య. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో రెండవ రోజు స్వామివారి ఆలయంలో ధ్వజారోహణ కార్యక్రమం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలోని స్థానిక ఎమ్మెల్యే మాతృమూర్తి బొజ్జల బృందమ్మతో పాటుగా ఈవో బాపిరెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు. మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని రెండవ రోజున స్వామివారి ధ్వజారోహణం విశేషోత్సవాన్ని ఆగమోక్తంగా నిర్వహించారు. ఇక్కడి ఆలయంలోని తొలి పూజ భక్త కన్నప్పకు దక్కింది. అదే బ్రహ్మోత్సవ నిర్వహణ బాధ్యత నందీశ్వరునికి లభించింది. అందుకే స్వామి అమ్మవార్ల ధ్వజారోహణ ఘట్టం సందర్భంగా ధర్మ ప్రతీక అయినటువంటి వృషభ రాజ్యాన్ని ధ్వజ సంకేతంగా చేసి ఈ విశేషోత్సవం నిర్వహించడం ఇక్కడి సాంప్రదాయం. ధ్వజస్తంభానికి ఎదురుగా శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక సమేత సమస్కందమూర్తి ఆసీనులయ్యారు. ఇక ఒక్కో దిక్కున వినాయక స్వామి, శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి, భక్త కన్నప్ప, చండికేశ్వరుని ఉత్సవమూర్తులను ఉంచారు. ఉత్సవమూర్తుల వద్ద యాగ కలశాలలు, ఉమాదేవి సమేత చంద్రశేఖర స్వామి కొలువుదీరిన త్రిశూలం ఉంచారు. ఆలయ వేద పండితులు, పురోహితులు ఆధ్వర్యంలో ఆలయం అనువంశిక ప్రధాన అర్చకులు స్వామినాథన్ శాస్త్రోక్తంగా పూజలు జరిపారు. అనంతరం స్వామి అమ్మవార్ల ప్రధాన మూర్తులతో పాటుగా ఉత్సవమూర్తులకు కంకణ ధారణ మహోత్సవం జరిగింది. వేద పండితుల మంత్రోచ్చరణలతోటి అష్టదిక్పాల్పులు, యక్ష, కిన్నెర, కింపరుష, గంధర్వాది దేవాదులు, సమస్త భేరి ధ్వజాదేవతలను ఆహ్వానించారు. కోడితాడుతోటి పాటు వృషభ ధ్వజం కలిగినటువంటి ధవళ వస్త్రానికి ప్రత్యేక పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం వృషభ ధ్వజ సంకేతం కలిగిన ధవళ వస్త్రాన్ని వేద పండితుల మంత్రోచ్చరణల, మేళతాళాల, భక్తుల జయ జయధ్వనుల మధ్య ధ్వజస్తంభం మీదకు అధిరోహించారు. కోడి ముద్దలను నివేదిక చేసి ధూపదీపోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు చీరలు ఇచ్చి మొక్కులు తీర్చుకుంటారు. ఈ విధంగా ధ్వజస్తంభం మీదకు అధిరోహించిన చీరలను తిరిగి తీసుకుంటే పెళ్లి కాని పిల్లలకు వివాహాలు జరుగుతాయని, సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుందని, వారి యొక్క సౌభాగ్యం చిరకాలం ఉంటుందని మహిళలు ప్రగాఢ విశ్వాసం. ఈ ఏడాది మహిళలు కోడి చీరలను సమర్పించారు. ఈ కార్యక్రమంలోని బొజ్జల బృందమ్మ, చెంచయ్య నాయుడు, విజయ్ కుమార్ నాయుడు, ఆలయ యువో బాపిరెడ్డి దంపతులు, డిప్యూటీ ఎన్ఆర్ కృష్ణారెడ్డి, ఏఈఓ లోకేష్ రెడ్డి, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్ పాల్గొన్నారు.
అందరూ కూడా ఎవరు తోపులాట చేసుకోవాలి, దయచేసి భక్తులందరూ కూడా సాధారణంగా ఉండాలి. మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా గ్రామోత్సవం వైభవంగా నిర్వహించారు. వెండి అంబారిపై మహాదేవుడు దర్శనమిచ్చాడు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా ధ్వజారోహణం ముందు స్వామి అమ్మవార్ల గ్రామోత్సవం శ్రీకాళహస్తి పురవీధుల్లో చేపట్టారు. స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు విశేష అలంకారాలు చేసి మేళతాళాలతో ఊరేగింపుగా తీసుకుని వచ్చి స్వామి అమ్మవార్లను వెండి అంబారిలో ఉంచారు. పురవీధుల్లో మేళతాళాలు, కోలాటాల భజనలు నడుమ గ్రామోత్సవం వైభవంగా సాగింది. భక్తులు వెండి అంబారిపై స్వామివారిని దర్శించుకుని కర్పూర నీరాజనాలు పట్టి మొక్కులు చెల్లించారు. ఈ కార్యక్రమంలోని ఆలయ ఈవో బాపిరెడ్డి, ఏఈఓ లోకేష్ రెడ్డి, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, ఆలయ అధికారులు పాల్గొన్నారు. దక్షిణ కైలాసంలో మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ పూజలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. సప్త మాతృకల వద్ద పుట్టమట్టి ఉంచి విశేష పూజలు జరిపారు. మహాదేవుని పూజలు అంటే అనేక ఆగమ శాస్త్ర నిబంధనలు, విశిష్ట శక్తి స్వరూపిణి వద్ద శక్తి స్వరూపిణిలకు విశేష పూజలు జరపడం గమనార్హం. శ్రీకాళహస్తి ఆలయం అద్దాల మండపం వద్ద వెలసి ఉన్న శక్తి స్వరూపిణిలు సప్తమాతృల కళకు విశేష అలంకారాలు చేసి అంకురార్పణలు, పూజాది కార్యక్రమాలను చేపట్టారు. ఆలయ ప్రధాన అర్చకులు వేద పండితుల ఆధ్వర్యంలో కలశ స్థాపన పూజలు చేసి పుట్టమట్టిని పెట్టి విశేష పూజాది కార్యక్రమాలు జరిపారు. పుట్టమట్టిని 7 పాలికల్లో ఉంచి విశేష పూజలు జరిపించారు. అనంతరం యాగశాల నందు విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించి యాగశాలలో పుట్టమట్టి ఉంచి బ్రహ్మోత్సవాలకు శాస్త్రయుక్తంగా శ్రీకారం చుట్టారు. ఈ పూజాది కార్యక్రమాల్లో ఏవో లోకేష్ రెడ్డి, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
వెంకటేశ్వర ఆలయంలోని నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం రాత్రి దూర్చిటి కళా ప్రాంగణంలోని సాంస్కృతిక కార్యక్రమాలకు నిన్న శ్రీకారం చుట్టారు. ఆలయ అధికారి బాపిరెడ్డి నాయకులు జ్యోతి ప్రజ్వలనతోటి వేదికను ప్రారంభించారు. శాసనసభ్యుని మాతృమూర్తి బొజ్జల బృందమ్మ, డాక్టర్ గెరటారెడ్డి, విజయ్ కుమార్, చెంచయ్య నాయుడు, మిన్నవి తదితరులు హాజరై సంస్కృతి కార్యక్రమాలను వేదికను ప్రారంభించారు. మొదటి కార్యక్రమంగా ప్రముఖ జాతీయ అవార్డు గ్రహీత ఆశా బృందంచే కార్యక్రమాలను నిర్వహించారు. డైరెక్ట్ గా ఆ పరమేశ్వరుడు ఇక్కడికి వచ్చేయాల. హర హర మహాదేవ. శ్రీకాళహస్తి రానున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తులకు స్కౌట్స్ అండ్ గైడ్స్ నిస్వార్థంగా సేవలు అందించాలని శ్రీకాళహస్తి డీఎస్పీ లక్ష్మీ నరసింహమూర్తి కోరారు. స్థానిక సరస్వతి బాయ్ పురపాలక ఉన్నత పాఠశాలలో భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ జరుగుతున్నటువంటి గైడ్స్ క్యాప్టెన్ల ట్రైనింగ్ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రానున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తులకు స్కౌట్స్ అండ్ గైడ్స్ ని నిస్వార్థంగా సేవలు అందించాలని శ్రీకాళహస్తి డీఎస్పీ లక్ష్మీ నరసింహమూర్తి కోరారు. స్థానిక సరస్వతి బాయ్ పురపాలక ఉన్నత పాఠశాలలో భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ జరుగుతున్న గైడ్ క్యాప్టెన్ల ట్రైనింగ్ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ లక్ష్మీ నరసింహమూర్తి మాట్లాడుతూ సైబర్ నేరాలు, సెల్ ఫోన్ల వినియోగం వల్ల జరిగే అనర్థాల గురించి ఆయన అవగాహన కల్పించారు. అనంతరం పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో లీడర్లు, ట్రైనర్లు శకుంతలమ్మ, ట్రైనర్ ధనలక్ష్మి, కార్యాలయ కమిషనర్ టి రమేష్ బాబు, రాష్ట్ర సహాయ కార్యనిర్వాహక కమిషనర్ ఎన్ కోటేశ్వరరావు, జిల్లా క్వార్టర్ మాస్టర్ మునిరత్నం, యూత్ కమిటీ చైర్మన్ అజారుద్దీన్, డిఓసి సతీ సావిత్రి తదితరులు పాల్గొన్నారు. కానీ పోలీస్ స్టేషన్లో కానీ కంప్లైంట్ చేయాలి. జాగ్రత్త తీసుకోవాల్సింది అక్కడ వచ్చే వాయిస్ మనం గమనించి లాంగ్వేజ్ గమనించి కంప్లైంట్ చేసి తప్పడం లేదు. అదొక ఎగ్జాంపుల్. ఇట్లా రకరకాలుగా మనకు డిజిటల్ అరెస్ట్ అని పలానా పార్సల్ సర్వీస్లో మీరు ఏదో పంపించారనో, మీకు లాటరీ తగిలిందని చెప్తే నమ్మేస్తున్నారు. అబ్బా 3 కోట్లు, 30 కోట్లు, 40 కోట్లు ఈ అమౌంట్ చేరాలంటే నువ్వు సమ్ అమౌంట్ కట్టాలి. ఇన్కమ్ ట్యాక్స్ దాంట్లో 30% ఎంత కట్టాలని చెప్తారు. ఆశ ఒకటి ఇక్కడ లాటరీ టికెట్ కొనలేని ఎలా వస్తుంటారు, అవునా కదా, నమ్మేస్తున్నారు. డాక్టర్ ఈ మధ్య కదా డాక్టర్ 35 lakhs ట్రాన్స్ఫర్ చేశారు. 35 lakhs ఆపరేట్ చేసినప్పుడు మన మనకు బంధువుల నంబర్ ఫీడ్ చేసుకోండి. వేరే ఆ నంబర్ కాల్ తప్ప వేరే కాలేజీ కూడా ఫీడ్ చేయవద్దు. మనకు ఎవరైతే మీరు నియర్ అండ్ డియర్ ఉంటారో అలా ఫీడ్ చేసుకోండి. ఆ నంబర్కి మీరు అటెండ్ అవ్వండి. మిగతా నంబర్లు రెస్పాండ్ కావద్దు. ఇంకేదైనా సమాచారం అడిగితే ఇవ్వవద్దు. ఓకే, అది మనము మంచిగా చూసుకోవాల్సిన పని ఏమీ లేదు. సరే, డైలీ కూడా మీ ఫోన్ పేలో ఉన్న అమౌంట్ కూడా చెక్ చేసుకోండి. ఆ మాట నమ్ముతారు, అదే అమౌంట్ పడింది కదా అని చెప్పేసి ఎప్పుడైనా కానీ
శ్రీకాళహస్తిలోని సరస్వతీబాయి మున్సిపల్ పాఠశాలలో విద్యార్థులు వినూత్న కార్యక్రమం చేపట్టారు. ఇంట్లో నిరుపయోగంగా ఉన్న వస్తువులతో కళాత్మకంగా కొన్ని ఉపయోగకరమైనటువంటి వస్తువులను సిద్ధం చేసి తద్వారా వాతావరణ పరిరక్షణను పరిరక్షించే విధంగా చేస్తున్నట్లు తెలిపారు. శ్రీకాళహస్తిలోని సరస్వతి బాయ్ మున్సిపల్ పాఠశాలలో విద్యార్థులు వినూత్న కార్యక్రమం చేపట్టారు. ఇంట్లో నిరుపయోగంగా ఉన్నటువంటి వస్తువులతో కళాత్మకంగా కొన్ని ఉపయోగకరమైనటువంటి వస్తువులను సిద్ధం చేసి తద్వారా వాతావరణ పరిరక్షణను పరిరక్షించే విధంగా చేస్తున్నట్లుగా తెలిపారు. ఈ సందర్భంగా పార్సల్ ప్రధాన ఉపాధ్యాయురాలు బృందాదేవి మాట్లాడుతూ స్వచ్ఛ భారత్ స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో భాగంగా ప్రతి శనివారం పాఠశాలలోని ఓ వినీత కార్యక్రమం నిర్వహిస్తామని, ఈ కార్యక్రమంలోని నేడు విద్యార్థులోని నైపుణ్యతను పెంపొందించి ప్లాస్టిక్ రహిత వాతావరణంగా తీర్చిదిద్దేందుకు వారి ఇళ్లలో నిరుపయోగంగా ఉన్నటువంటి పేపర్లు, టెంకాయలు, చెప్పులు, వివిధ రకాల వస్తువులతోటి కళాత్మకంగా అందరికీ ఉపయోగకరంగా వస్తువులను విద్యార్థులచే తయారు చేయించి తద్వారా వారికి స్వశక్తితో ఏ విధంగా తమ సమాజంలో బతకాలో నేర్పించే విధంగా తాము విద్యార్థులకు కార్యక్రమం చేపట్టామని, ఇందులో భాగంగా విద్యార్థులు వారి నైపుణ్యతను పెంపొందిస్తూ అనేక కళాత్మకమైన వస్తువులను సిద్ధం చేసి నేడు ప్రదర్శించారని తెలియజేశారు. పాఠశాల విద్యార్థిని మాట్లాడుతూ తమలోని నైపుణ్యతను మరింత పెంపొందించే విధంగా తమ ఉపాధ్యాయులు వేస్ట్ మెటీరియల్ ను రిఫ్యూజ్ కార్యక్రమాలకు తమకు అవగాహన కల్పించారన్నారు. తాము తమ ఉపాధ్యాయులు చెప్పిన రీతిలో తమ ఇళ్లలో పనికిరాని వస్తువులతో కళాత్మకంగా సిద్ధం చేసి వాటిని ప్రదర్శనగా ఉంచామని, అయితే తమ పాఠశాల నందు స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమంలో భాగంగా ప్రతి శనివారం ఓ వినూత్న కార్యక్రమం నిర్వహిస్తామని, ఈ రోజు రికవర్, రెడ్యూస్, రివ్యూజ్, రీసైక్లింగ్ పేరిట వ్యర్థ పదార్థాలతోటి సైతం అత్యంత కళాత్మకంగా గృహోపకరణ వస్తువులు సిద్ధం చేసుకోవచ్చని తాము ఈ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని తెలియజేశారు. ప్రతిభకు వైకల్యం అడ్డు కాదని, పట్టుదల కృషి ఉంటే ఏ రంగంలోనైనా రాణించవచ్చునని దివ్యాంగ క్రీడాకారులు నిరూపించారు. ఈ సందర్భంగా చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ వారిని అభినందించారు. గుంటూరు, మంగళగిరిలో జరిగిన పారా స్పోర్ట్స్ స్టేట్ లెవెల్ అసోసియేషన్ వారు నిర్వహించిన పోటీలలోని బహుమతులు సాధించిన దివ్యాంగ క్రీడాకారులకు చిత్తూరు జిల్లా కలెక్టర్, జిల్లా జాయింట్ కలెక్టర్ విద్యాంధరి చేతుల మీదుగా ప్రశంసా పత్రాలు, మెమోలు అందుకున్నారు. స్థానిక కలెక్టరేట్ లో జరిగిన ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ మాట్లాడుతూ దివ్యాంగ క్రీడాకారులు ఎంతో పట్టుదలతో కృషితోటి ప్రతిభను కనపరిచి రాష్ట్ర స్థాయి పోటీలలో గోల్డ్ మెడల్స్, సిల్వర్ మెడల్స్ సాధించడం అభినందనీయమని, జాతీయ స్థాయి పోటీలలో కూడా ఇలాగే ఉత్తమ ప్రతిభ కనబరిచి రాణించాలని సూచించారు. దివ్యాంగ క్రీడాకారుల అభ్యర్థన మేరకు 25,000 విలువ చేసే స్పోర్ట్స్ మెటీరియల్ ను, వీల్ చైర్ ను కూడా అందిస్తామని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలోని జిల్లా క్రీడల అధికారి బాలాజీ, పారా స్పోర్ట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మోహన్ బాబు, ఖోఖో అసోసియేషన్ ప్రెసిడెంట్ శరత్, సంబంధిత అధికారులు, క్రీడాకారులు పాల్గొన్నారు. జాతీయ కవలల దినోత్సవం ఈ రోజు తిరుపతిలోని సిపిఎం కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు కవలలు హాజరయ్యారు. ఒకే రకమైన దుస్తులు, వేషధారణలతోటి కవల సోదరులు, సోదరీమణులు రావడంతో స్థానికంగా సందడి నెలకొంది. ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లుగా నిర్వాహకులు తెలియజేశారు. ఉద్యోగిని టీటీడీ బోర్డు మెంబర్ దూషించిన అంశం సద్దుమణిగింది. బోర్డు మెంబర్ నరేష్ కుమార్ ఉద్యోగికి క్షమాపణ చెప్పడంతో అంతా సర్దుకుందని టీటీడీ అధికారులు ప్రకటించారు.
ఈ మేరకు జరిగినటువంటి చర్చల్లో టీటీడీ ఈవో చీమలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి, బోర్డు సభ్యులు నరేష్ కుమార్, భానుప్రకాష్ రెడ్డి, ఉద్యోగుల సంఘ బాధితులు బాలాజీ సింగ్ తదితరులు హాజరయ్యారు. మొన్న జరిగినటువంటి సంఘటన చాలా దురదృష్టకరమని బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి తెలిపారు. వ్యక్తిగతంగా బాలాజీ సింగ్ ను కలిసి నరేష్ కుమార్ తప్పు జరిగిందని చెప్పారన్నారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. కుటుంబంలోని చిన్న సమస్య వచ్చిందని పరిష్కరించుకున్నామని తెలిపారు. తిరుమల శ్రీవారిని టీటీడీ సీనియర్ నేత ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు చేసి తీర్థ ప్రసాదాలను అందజేశారు. దర్శనం అనంతరం ఆయన మాట్లాడుతూ, రాష్ట్రం అప్పుల్లో ఉందని, తాను మాట్లాడుతుంది రాజకీయం కాదు, వాస్తవం. ప్రభుత్వానికి అన్ని రకాల ఇబ్బందులు ఉన్నాయని, ప్రజలపై పన్నులు వేసే అవకాశం లేదన్నారు. నిధుల కొరత వల్ల ప్రజల కోరికలు, కష్టాలు తీరాలన్నా ప్రభుత్వానికి నిధులు అవసరం ఉందన్నారు. ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమయ్యి ఖజానా ఖాళీ అయిందని, ఎన్నికల హామీలు నెరవేరాలంటే కాస్త సమయం పడుతుంది. ప్రజలు అర్థం చేసుకుని ప్రభుత్వానికి సహకరించాలన్నారు. ప్రభుత్వానికి సరైన ఆదాయం రావటం లేదు. అప్పులు తీర్చుకుంటూ అభివృద్ధిని కొనసాగించాల్సిన అవసరం ఉందని తెలియజేశారు. హెడ్లైన్స్ మరోసారి. శ్రీకాళహస్తి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా రెండో రోజు శాస్త్రోక్తంగా స్వామివారి ఆలయంలో ధ్వజారోహణ. పాల్గొన్న ఎమ్మెల్యే మాతృమూర్తి బొజ్జల బృందమ్మ, ఈవో బాపిరెడ్డి. శ్రీకాళహస్తి మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా వేడుకగా గ్రామోత్సవం. వెండి అంబారిపై మహాదేవుడు. శ్రీకాళహస్తిలో భారత్ స్కౌట్స్ అండ్ గైడ్ క్యాప్టెన్ల ట్రైనింగ్ కార్యక్రమంలో పాల్గొన్న డిఎస్పీ నరసింహమూర్తి. స్కౌట్స్ నిస్వార్థ సేవలు అందిస్తున్నారని ప్రశంస. తిరుపతి కలెక్టరేట్లో ప్రారంభమైన వైకుంఠ ఏకాదశి తొక్కిసలాట విచారణ. బాధితులను విచారించిన రిటైర్డ్ జడ్జి జస్టిస్ సత్యనారాయణమూర్తి. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు. రాష్ట్రం అప్పుల్లో ఉందని, హామీలు నెరవేరాలంటే సమయం పడుతుందని వ్యాఖ్య. డీటెయిల్స్ చూస్తూనే ఉండండి V2 న్యూస్.